ఇది కేవలం ఒక గుడి కాదు. ఇది అమ్మ శక్తి, తన ఆవేశం, తన కరుణ, తన త్యాగం భూమి మీద నిలిచిన జీవిత చిహ్నం. పూర్వకాలంలో సతీదేవి అని ఒక దేవి ఉండేది. ఆమె శివకి అర్ధాంగిని. కాని సతీదేవి తండ్రి దక్ష శివని గౌరవించలేదు. దక్ష ఒక మహాయజ్ఞం చేశాడు. దేవతలందర్నీ పిలిచాడు. కాని శివని మాత్రం పిలవలేదు. నా భర్తని అవమానించే చోటికి నేను వెళ్ళాలా అని సతీదేవి మనసులో కలతపడింది. తండ్రి యజ్ఞసభలో శివని అవమానించిన మాటలు విని ఆ బాధని భరించలేక అగ్నిలో ప్రవేశించి తన జీవితం త్యజించింది. ఈ విషయం తెలుసుకున్న శివ రుద్ర తాండవం మొదలుపెట్టాడు. సతీదేవి శరీరంని ఎత్తుకొని లోకాలన్నీ కంపించిన ఆవేశంతో తిరిగాడు. ప్రళయం వస్తుంది అని భయపడిన దేవతలు విష్ణుని ప్రార్థించారు. విష్ణు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరంని భాగాలు చేశాడు. ఆ శరీర భాగాలు భూమి మీద ఎక్కడ పడితే అక్కడ శక్తి పీఠాలుగా మారాయి. ఆమె పాదం పడిన చోట ఒక పీఠం, ఆమె కన్నులు పడిన చోట ఒక పీఠం, ఆమె హృదయం పడిన చోట మరొక పీఠం. అలా 51 లేక 52 పవిత్ర శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ఈరోజు కూడా ఒక నిజం. ప్రతి శక్తిపీఠంలో అమ్మ శక్తి శుద్ధ శక్తిగా శివక్షేత్ర రక్షకుడుగా నిలిచి ఉంటాడు. అందుకే అంటారు, శక్తి లేనిదే శివ శవం. శక్తి ఉంటే మాత్రమే జీవితం. ఈ కథనే మనం గుర్తుపెట్టుకొని అమ్మని నమ్మి తన శక్తిని మనలో కూడా జాగృతపర్చుకోవాలి.